హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి ఆదివారం రోజు ఆషాఢ మాసంలో బోనాలు ఎలా చేస్తారో మా దగ్గర శ్రావణ మాసంలో బోనాలుగా ముత్యాల ముగ్గు పెడతారు. ఆ రోజు తీసిన వ్లాగ్ మా దగ్గర మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించబోతున్నాను. అందరి దగ్గర ఒకేలాగా ఉండదు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంకా మేము బట్టలు ఉతికి ఆరేసి వచ్చే లోపల అమ్మ అయితే స్నానం చేసి వచ్చి ఉప్పలమ్మ గుడి శుభ్రం చేయడం స్టార్ట్ చేశారు. మా దగ్గర అయితే కొంతమందికి ఉప్పలమ్మ ఉంటుంది, కొంతమందికి ఉప్పలమ్మ ఎల్లమ్మ రెండూ ఉంటాయి. మాకు వచ్చేసి ఉప్పలమ్మ దేవత ఒక్కటే ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మొదటైతే ఉప్పలమ్మకు చేసిన తర్వాతే శుభకార్యం అయితే స్టార్ట్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ. ఇప్పుడు ముత్యాలమ్మకు పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఉప్పలమ్మకి పాలు పొంగిచ్చిన తర్వాత ముత్యాలమ్మకు బోనం చేయాల్సి ఉంటుంది. కుదిరిన వాళ్ళు ఫస్ట్ ఆదివారం అంటే ఒక వారం ముందే ఉప్పలమ్మకు పాలు పొంగించుకుంటారు, ముత్యాలమ్మగా చేస్తారు. కుదరని వాళ్ళు ఆ రోజే ఫస్ట్ ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగించి అమ్మవారికి చేసిన తర్వాత ముత్యాలమ్మకి బోనం తయారు చేస్తారు. ఆషాఢ మాసం మొత్తం ఉప్పలమ్మ గుడి తలుపు తీయరు కాబట్టి ఈ తలుపు తీసిన తర్వాత శుభ్రం చేసుకొని సున్నం వేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే గుడి శుభ్రం చేసిన తర్వాత పాలు పొంగించడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పాలు పొంగించి పాలైతే పొంగొచ్చాయి. ఇక బియ్యం వేస్తున్నారు. మీ దగ్గర ఎలా చేసుకుంటారు? శ్రావణ మాసంలో బోనం చేస్తారా, ఆషాఢ మాసంలో బోనం చేస్తారా? కామెంట్ చేయండి. అలాగే మీకు ఉప్పలమ్మ ఎల్లమ్మ తెలుసా? ఇలా ఉప్పలమ్మ గుళ్ళు మీ సైడ్ ఉంటాయా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇక పరవన్నం అయితే పూర్తయింది. ఇంకా అమ్మవారికి సమర్పించడానికి పరవన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా, 1 మంత్ దేవుడి గది తలుపు తీరు, బయట నుంచి దండం పెట్టుకోవడమే, లోపలైతే పూజ ఏమీ చేయరని. ఇంకా లోపల ఉన్న ప్రమిదలు అన్నీ తీసి అమ్మ అయితే శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఊర్లో వాళ్ళందరూ వచ్చి బొడ్రాయికి నీళ్లు పోస్తున్నారు. ఇక్కడ నీళ్ళు పోయటం అయిపోయిన తర్వాత వెళ్ళి ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ముత్యాలమ్మకు కూడా నీళ్ళు పోస్తారు. నేను వచ్చే లోపల అందరూ బొడ్రాయికి నీళ్ళు పోసి వెళ్ళటం అయిపోయింది. ఇక ముత్యాలమ్మ గుడికి వెళ్తున్నారు. అలా ముత్యాలమ్మ గుడి వచ్చేసి ఊరి చివరన ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు. అమ్మ ఇంతలోపు మొత్తం శుభ్రం చేసి ఇలా మైసమ్మ ఉంటుంది పక్కన, దానికి కూడా బొట్లు పెట్టేసుకుంటుంది. ఇంకా అమ్మ అయితే మొత్తం దీపారాజన చేసి పసుపు కుంకుమ పూలు అన్నీ వేసి ఊదిబస్తీలు వెలిగించి ఇంకా మనం తయారు చేసుకున్న పరవన్నం కూడా పడైతే పెట్టేశారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరం మేము వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి అయితే ధూపం దీపం వేసి దండం అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మ ముత్యాలమ్మ కోసం అని చెప్పి అట్లు పోస్తున్నారు. అయిపోయింది పూజ. కోడిని కూడా కోసారు. ఇంకా ముత్యాలమ్మ కోసం ప్రిపరేషన్ చేస్తుంది అమ్మ. ఫస్ట్ అయితే అట్లు పోస్తుంది. దీంతోపాటు గారెలు, బూరెలు, పరవన్నం తయారు చేయాలి. అందుకే మొదటైతే అట్లయితే పోస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మ గోధుమ పిండి బూరెలు చేస్తుంది. కొందరైతే బూరెలు చేస్తారు. మాకు ఈసారి బూరెలు చేయడం కుదరలేదు, అందుకే మేము గోధుమ పిండి బూరెలు చేస్తున్నాము. మొదటైతే గోధుమ పిండిలో కొంచెం పంచదార వేసుకొని ఇలా కలుపుకోవాలి. పంచదార గోధుమ పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీరు వేసుకుంటూ గోధుమ పిండి మిశ్రమాన్ని ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా వేడయ్యాక గంట తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని నూనెలో వేసుకొని దోరగా వేయించుకోవడమే. మనకి గోధుమ పిండి బూరెలు ఒకేసారి ఎక్కువ వేసుకుంటే అన్నీ అంటుకుపోతాయి. కాబట్టి ఒకటి వేసిన తర్వాత కొంచెం గాలి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి అలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అమ్మ అయితే బూరెలు చేస్తున్నారు. ఇంటి ముందు ఇలా ఉంచండి.
ఉదయం వచ్చేసి బియ్యం బెల్లం తీసుకువెళ్తారు. మళ్ళీ 10 వచ్చి పసుపు కుంకుమ పూలు తీసుకొని వెళ్తారు. ప్రతి ఒక్క ఇంటి నుండి ఇలా తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అమ్మ బూరెలు చేయడం అయిపోయింది. ఇంకా గారెలు కూడా చేయడానికి పిండి అయితే బొబ్బర్ల పప్పుతో గారెలు చేస్తుంది. పిండి ఆల్రెడీ మిక్సీ పట్టేసింది. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకొని ఇంకా గారెలు వేయటం అయితే అమ్మ స్టార్ట్ చేసింది. ఇంకా గారెలు చేయటం కూడా అయిపోయింది. ఇంకా ముత్యాలమ్మకు బోనం కోసం పాలు పొంగించడానికి ఇంకా పొయ్యి మీద పాలైతే పెట్టేసారు అమ్మ. పాలైతే పొంగొచ్చాయి. ఇంకా బియ్యం వేసి ఇంకా ఉడికించుకుంటున్నారు. పాలు బియ్యం ఉడికిన తర్వాత ఇంకా బెల్లం వేశారు. పాలు పొంగించడం కూడా అయిపోయింది. ఇంకా ముత్యాలమ్మకాయ దగ్గరికి తీసుకువెళ్ళసిన అన్నీ తయారు చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర అయితే పూజ చేస్తున్నారు. ఇంట్లో పూజ చేయటం అయితే అయిపోయింది. మా చిన్నుగాడు దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ముత్యాలమ్మ గుడి దగ్గరికి తీసుకువెళ్ళవలసినవన్నీ దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకుంటారు. తయారు చేసుకున్న పరవన్నం, గారెలు, బూరెలు, అట్లు, పూలు అన్నీ తీసుకెళ్ళే ముందు దేవుడి దగ్గర పెట్టి ఉంచి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇంట్లో పూజ అయిపోయింది. ముత్యాలమ్మకు తీసుకువెళ్ళవలసిన బోనం కావాల్సినవి కూడా పక్కన పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు మనం ఉప్పలమ్మ దగ్గర కోడిని కోసాం కదా, ఆ కోడిని కూరండి మళ్ళీ ఉప్పలమ్మ దగ్గర అన్నము కూర పెట్టాలి. ఇలా హడావిడి ఉంటుందని ఫస్ట్గా ఉప్పలమ్మకి ఒక వారం చేసుకొని తరువాత వారాల్లో ముత్యాలమ్మకు పెట్టుకుంటారు. కుదరకపోతే రెండు ఒకే రోజు చేయాలంటే హడావిడిగా ఉంటుంది. మా ఊరిలో అయితే మొదటి ఆదివారం అందరూ ఉప్పలమ్మకు పెట్టుకుంటారు. ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగిచ్చి దేవుడికి పెట్టుకుంటారు. మూడో ఆదివారం లేదా రెండో ఆదివారం మాత్రమే ముత్యాలమ్మకు పెడతారు. ఎక్కువ శాతం 2 లేదా 3 ఆదివారాల్లో మాత్రమే ముత్యాలమ్మకు పెడతారు. ఇలా కుదరని వాళ్ళు ఉప్పలమ్మ, ముత్యాలమ్మ 2 ఒకే రోజున చేస్తారు. ఇలా చేసినప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా కూర వండటం అయిపోయింది కదా, ఇంకా దేవుడి ముందు పడిపెట్టి దండం పెట్టుకుంటున్నారు. ముందైతే మా ప్రణవ్ పెట్టుకుంటున్నాడు. ఇంకా అలాగే మా పెదనాన్న పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. ముత్యాలమ్మ అంటే అందరూ వస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. దగ్గర చుట్టాలను కూడా పిలుచుకుంటారు. ఆడబిడ్డల్ని, దగ్గర చుట్టాలని అందరినీ పిలుస్తారు కదా, అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఈరోజు బాగా ఎండ ఉంది, అందరికీ కాళ్ళు కాలుతున్నాయి. అందుకే పిల్లల చేత అయితే ఫస్ట్ దండం పెట్టించి ఇంట్లోకి పంపించాము. ఇంకా మిగిలిన అందరూ దండం పెట్టుకుంటున్నారు.
ఉప్పలమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది. అందరం భోజనం చేసి మరలా ఇల్లు శుభ్రం చేసుకొని రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. మా ఊర్లో అయితే 3 నుంచే మొదలవుతుంది. ఇలా మేడంతో ప్రతి ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారు. ప్రతి ఇంటి నుంచి ఒకరైతే తప్పకుండా వెళ్తారు. మీకు గొడుగులు కనిపిస్తున్నాయి కదా, అది గండదీపం ఎత్తటం అంటారు. ప్రమిదలో ఒత్తులు వేసి ఆరిపోకుండా ఇంటి దగ్గర నుంచి ముత్యాలమ్మ గుడి దగ్గర వరకు తీసుకొని వెళ్తారు. పిల్లలకి వంచలు పోసినప్పుడు ఆ అమ్మవారికి ఇలా మొక్కుంటారు, గండదీపం ఎత్తుతామని. అలా తగ్గిపోయిన తర్వాత ఇలా ముత్యాలమ్మ అప్పుడు ఇలా ఎత్తుతారు. ఇక్కడ వచ్చేసి గుడి దగ్గర బొడ్రాయి. ఇక్కడ అందరూ పూలు, పసుపు, కుంకుమ వేసి ఊదిబస్తీలు వెలిగించి దీపారాధన చేస్తారు. మా ఊరిలో అందరూ కలిసి ఒకే రోజు ముత్యాలమ్మ పెడతారు. కొన్ని ఊర్లలో కొంతమంది ఒకసారి, కొంతమంది ఒకసారి, కొన్ని ఊర్లలో పార్టీల పరంగా పెడతారు. కొన్ని ఊర్లలో ఒక బజారు ఒకసారి, ఒక బజారు ఒకసారి అలా పెడతారు. కానీ మా ఊర్లో మొత్తం ఉన్న కుటుంబాలన్నీ ఒకే రోజు ఇలా ముత్యాలమ్మ పెట్టుకుంటారు. బొడ్రాయి దగ్గర అయిపోయిన తర్వాత అందరూ ఊరి చివరన ఉంటుంది ముత్యాలమ్మ గుడి. ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నారు. ఒక అతను తల మీద ఎత్తుకు వెళ్తున్నాడు కదా, అది గ్రామరాశి బోనం. ఉదయం వచ్చి అందరి దగ్గర బియ్యం బెల్లం తీసుకొని వెళ్తారు కదా, ఆ బియ్యం బెల్లంతో పరమాన్నం వండుతారు. ఇక ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చేసారు. ఇక అందరూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉండటం వల్ల వీడియో తీయడం అయితే కుదరలేదు. అందరూ అయితే లోపలికి వెళ్ళి ముత్యాలమ్మ దగ్గర పసుపు కుంకుమ వేసి వాళ్ళు తీసుకొచ్చిన చీర పెట్టుకొని, అలాగే తీసుకొచ్చిన పలారాలన్నీ నైవేద్యం పెట్టేసి అయితే వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే పోతు జలధారించడం కోసం వచ్చి కూర్చున్నారు. పోతు జలధారిస్తేనే ఇక్కడ నుంచి అందరూ వెళ్తారు. ఊళ్ళో ఉన్న కొత్త వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు. అందరూ పోతే పూజలు ధరిస్తున్నారని ఎదురు చూస్తున్నారు. తీసుకొచ్చిన పోతు అయితే ఇంకా పూజ చేస్తున్నారు. పోతు వెంటనే జలధారిస్తేనే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు, అమ్మవారు చేసిన పూజ మెచ్చినట్టు భావిస్తారు. అందుకే పోతు తొందరగా వెంటనే జలధారించాలని అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క ప్రాంత పద్ధతులు ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా. మా దగ్గర ఎలా చేస్తారో చూపించడం కోసం మాత్రమే ఈ వ్లాగ్ చేశాను. ఏదైనా తప్పులుంటే మన్నించండి. పోతు జలధారిస్తే దండం పెట్టుకొని అందరూ ఇంటికి వెళ్తారు. ఈరోజు ముత్యాలమ్మ దగ్గర ప్రతి ఒక్కరూ కోడిని కోస్తారు. ఇలా మా ఊరు ముత్యాలమ్మ అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.